నాతో వాదించకండి. ఇక్కడి నుంచి బయలుదేరండి. దయచేసి అందరూ వెళ్ళిపోండి. కొన్ని సంవత్సరాలుగా అమ్మవారి ముక్కుపుడక మీ కుటుంబం దగ్గరుంది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నారు. నిర్దాక్షిణ్యంగా బయటకు పొమ్మంటే ఎలా అండి? నాకేదైనా అయితే నేను తట్టుకుంటాను. నా మనవరాలికేదైనా అయితే నా వల్ల కాదు. సమస్యకి మరో రకంగా ఏదైనా పరిష్కారం చూసుకుందాం. ఈ యాగం మనకి కలిసి రాలేదు. అందుకే నేనిటువంటివి వద్దని ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. అంటే ఇప్పుడు ఏమంటారు? మా స్వార్థం మేం చూసుకుంటాము, మీ చావు మీరు చావండని మీరు అంటున్నారా? ఊరు జనాన్ని ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోమంటున్నారా? మీ అత్తయ్య సంగతి వదిలేనమ్మా, మీరేమంటారో చెప్పండి. అవని, ఇప్పటికైనా మించిపోయింది లేదు. బాగా ఆలోచించుకో. ఈ ప్రయత్నాలను వదిలే. మనల్ని అనాథలుగా వదిలేయడానికి మన వేదవతి గారు నిర్ణయించుకున్నారు. బాలే గొప్పోళ్ళండి మీరు. ఇప్పుడు మన ఊరిని ఎవరు కాపాడతారో ఏంటో. అందరం మూటా ముల్లే సర్దుకొని బయటికెళ్ళిపోదాం. పదండి పదండి పదండి. శివయ్య, మా కుటుంబంను నలుగురిలో ఎందుకు నవ్వులు పాలు చేస్తున్నావు? ఊరి వాళ్లు నన్ను నిందించి ఎదురు తిరిగే పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చావు? వేదవతి ఎంతమందిలోనైనా తలెత్తుకుని తిరిగేది, కాని ఇప్పుడు తలదించుకునే పరిస్థితిని తీసుకొచ్చావు. ఇది నీకు న్యాయం అనిపిస్తోందా? ఇంతకంటే నువ్వు నీ దగ్గరికి తీసుకుపోయుంటే బావుండేది కదా. మీ గౌరవాన్ని మీరే ఎందుకు తగ్గించుకుంటున్నారు? ఇంకా ఇంకా వాదనలు పెంచుకుంటూ పోతున్నావు. ఇవాళ్ల దీనికో ముగింపు కావాలి. యాగం జరగనంత మాత్రాన మనం వశీకరకు బానిసలం అయిపోయి తల వంచాల్సిన అవసరం లేదు. అది ఇచ్చిన గడువుకి మరో 3 రోజులు సమయం ఉంది. ఆ సమయం దాటక ముందే దానిని నేను అంతం చేస్తాను. అయితే నువ్వొక్కదానివే వెళ్లి దాంతో పోరాడు. అక్షయ్ కూడా రావాలి. రాదు. నేను తీసుకుని వెళ్తాను. నేనడ్డం పడతాను. న్యాయంగా ఒక్కసారి ఆలోచించండి. మొదటి నుంచి నేను చేస్తున్నది అదే. మీరు అవునన్నా కాదన్నా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అక్షయ్ని నేనైతే తీసుకుని వెళ్తాను. నీ మాటని నువ్వు చెప్పావు. నా ఆఖరి మాట నేను చెప్తాను, విను. కూతురిని శవాల కోట దగ్గరికి తీసుకువెళ్ళావు అంటే నా ఇంట్లో ఉండొద్దు. తీసుకువెళ్తానంటే నా ఇంటి నుంచి బయటికి పో. నా మనవరాల్ని మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లోనూ పంపించను. రామ్మా. గుండెలోనా సౌవడుందే మాయ, గొంతులోనా ప్రాణముందే. బావా, నువ్వైనా ఒకసారి చెప్పు. మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే. ఉక్కిరి బిక్కిరి చేసే బాధే చుట్టుముట్టిందే. ఓరోరి దేవుడో ఎన్నెన్ని చిత్తరాలు సేతావు నీ రాతలో. నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఓరోరి దేవుడో ఎన్నెన్ని చిత్తరాలు సేతావు నీ రాతలో. నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. అక్షయ్ని తీసుకువెళ్ళడానికి వీల్లేదు. నేను అమ్మ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను.
అక్షయ్ రాదు. నువ్వు బయలుదేరు. అమ్మని విడిచి నా బిడ్డ ఉండదు. అమ్మ గురించి మీ అందరినీ వదులుకుంటుంది గాని మీ అందరి కోసం ఈ అమ్మని వదులుకోదు. అక్షయ, రామ్మా. నేను నీతో రానమ్మా. అమ్మతో రావా? రాను. ఎందుకు రావమ్మా? నేను రానంతే. రాముడు వదిలినా సీతమ్మ బ్రతకగలిగింది కాని లవకుశలు కూడా వదిలేసి ఉంటే ఆ తల్లి ఏమైపోయి ఉండేదో. ఇప్పుడు నా రాముడు నాతో రానని అంటున్నాడు. నా బిడ్డ కూడా రాననంటుంది. ఎందుకమ్మా నాకింత పెద్ద శిక్ష? ఎందుకు ఎందుకు మీ అందరికీ నా మీద ఇంత కక్ష? మనిద్దరం కలిసి విజయం సాధిద్దామని అనుకున్నాను. ఇప్పుడు నువ్వు కూడా నాతో రావడానికి నిరాకరిస్తున్నావు.